ఫ్రేమ్ సెట్ మైక్ కనెక్టెడ్ వస్తుందా గ్రీన్ కలర్? ఓకే 3, 2, 1 గో ప్రశాంత్. హాయ్, వెల్కమ్ టు 4A Vlogs. నేను మీ ప్రశాంత్ అండ్ నేను హేమంత్. యాక్చువల్ టుడే అవర్ స్పెషల్ డే. యాక్చువల్లీ మేము 3 months నుంచి కష్టపడినదంతా ఈరోజు అంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ ఏదైతే ఉందో ఈరోజు కొంచెం రిలాక్స్ అయిపోయినాము. ఏంటిది వాట్ ఇస్ ద స్పెషల్ డే టు us? Why? ఏదో ఐ మీన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ ఈ రోజు మేము చూసాము. ఆ ఛానల్ గోట్ మానిటైజ్డ్ బేసికల్లీ. బేసిక్గా ఏంటంటే మేము 1000 వ్యూస్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన 2000 వచ్చినా కూడా లేకుంటే 4500 ఇప్పుడు దాకా మా 4500 ఇప్పుడు దాకా ఒక వీడియో కూడా తీయాలి. ఆ సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతున్నా కూడా బికాస్ అంటే ఆ సబ్స్క్రైబర్ మేము వాల్యూ ఉన్నా కూడా మాకు ఒక మానిటైజ్ అయితేనే ఫస్ట్ వీడియో చేస్తాం. ఈ సబ్స్క్రైబర్స్ గురించి అయినా లేకుంటే మనం ఎంతవరకు కష్టపడ్డామైనా దాని గురించి ఈ టోటల్ వీడియోలో మేమేం కవర్ చేయాలనుకుంటున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం. ఇంకొకటి ఏంటంటే మాలాగా చాలా మంది యూట్యూబ్ రావాలనుకుంటారు. అండ్ సేమ్ టైం వాళ్ళకి ఏంటంటే మాకు చిన్న బేస్ అయినా 3 months లో సబ్స్క్రైబ్ అంటే మానిటైజ్ అవ్వడం చాలా పెద్ద డీల్. యాక్చువల్ మేము అందరికి చెప్పినా కూడా చాలా వరకు షాక్ అయ్యారు. అసలు మేము ఎలా చేసాం ఆ 3 months లో మా మానిటైజేషన్ ఎలా అయింది, అండ్ సేమ్ టైం 3 months లో 4500 సబ్స్క్రైబర్ బేస్ ఎలా పెరిగింది, దాన్ని మేమేం చేసాము అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ వీడియో. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీకు కూడా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కొన్ని మా ఫ్రెండ్స్ ని మా క్లోజ్ సర్కిల్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. సో మారుతి రారా. తిను పేరు మారుతి. యాక్చువల్ గా కాజా పాషా ఉన్నాడు. కాజా పాషా ఫ్రమ్ డే 1 తను మనతోనే ఉన్నాడు. లాస్ట్ ఒక 5 to 8 వీడియోస్ తను కొద్దిగా వర్క్ లో బిజీ అయి రాలేదు. సో మారుతి మా చుట్టాల యాక్చువల్ గా మారోడే. సో ఎడిటింగ్ కానీ కెమెరా వర్క్ కానీ మొత్తం మారుతి చేస్తాడు. నరసింహ దాబ్రు. సో తిన పేరు నరసింహ. ప్రశాంత్ చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా మంచి ఫ్రెండ్. సో డే 1 నుంచి మాతో ఉన్నది నరసింహ. టిల్ 1000 సబ్స్క్రైబర్స్ తను ఎవ్రీడే మాతో ఉన్నాడు. తర్వాత తను కూడా ఆబ్వియస్లీ ఎవరు వర్క్స్ వాళ్ళకు ఉంటాయి, మాలా పని లేకుండా ఎవరు యూట్యూబ్ లో కూర్చోరు కదా. సో చాలా హెల్ప్ చేశాడు. ఈవెన్ మీకు కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను ఎక్కడ నరసింహ ఎంత ఫ్రూట్ఫుల్ గా అయింది మాకు ఆ జర్నీ అనేది. ప్రశాంత్ నువ్వు స్టార్ట్ చేయరా. అండ్ సేమ్ టైమ్ దిస్ వాట్ అండ్ ఫ్రెండ్స్ కాకుండా బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ట్యాగ్ అవర్ పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాకా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ బికాస్ అది ఒక 18-19 years ఏజ్ లో అంటే వాళ్ళు ఒకే చిన్న కుర్రతనం అనుకుంటారు. బట్ మేము ఈ ఏజ్ లో వచ్చేసరికి 30 ఏళ్ళు వచ్చాక 25 years వచ్చాక 28 years ఉన్నాక మీకు ఈ టైంలో యూట్యూబ్ ఎందుకు అనే వాళ్ళు చాలా వరకు ఉంటారు. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎందుకు యూట్యూబ్ ఛానల్ అవన్నీ కూడా ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. బైకాజ్ మా ఇద్దరు పేరెంట్సే ఇంకా మా ఇద్దరు మమ్మీలే స్టేటస్ పెట్టేటోళ్ళు. దానివల్ల ఇంకా మాకు వ్యూస్ కూడా వచ్చాయి. మా మమ్మీ అయితే క్లియర్ గా చెప్తారు. మా మమ్మీ వీళ్ళు వర్క్ ఇన్ ఢిల్లీ. యాక్చువల్లీ మాకు హిందీ కస్టమర్లు అందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీలో కనీసం ఒక 7% ఆఫ్ సబ్స్క్రైబర్స్ వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఎవరైతే ఢిల్లీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో. आपको बहुत धन्यवाद. आप हमारे वीडियो देख रहे हो जो भी दिल्ली से हैं, बाहर से हैं, जो हिंदी बोलते हैं या किसी और लैंग्वेज में बोलते हैं. We are full heartedly thanking you all. మా మమ్మీ అయితే పాపం ఆ లింక్ పెట్టడం రాదు, తన స్క్రీన్ షాట్ తీసి పెట్టేది. మళ్ళీ నేను కాల్ చేసి మా తమ్ముడికి చెప్తున్నాను అనమాట, అరే లీలా మమ్మీని అట్లా స్క్రీన్ షాట్ కదా లింక్ పెట్టమంటే తను నేర్చుకుని తను పెట్టడం స్టార్ట్ చేసింది. సో థ్యాంక్ యూ మమ్మీ. అండ్ సో థ్యాంక్ యూ లీలా. నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండ? ఇలా మీరిద్దరు మస్తు సపోర్ట్ చేశారు నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ యూ ఇన్ మై టీమ్. అండ్ కమింగ్ టు మై పేరెంట్, మా సిస్టర్ ఇంకా మా బావ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఎట్లాంటి వీడియోస్ చేయాలి అంటే సేమ్ టైం మా చూసిన కొత్త కోట కబాబ్స్ ఇంకొకరు స్పెషల్ ఉన్నారు. ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా మేము చెప్తాము. దానికంటే ఫుడ్ వీడియోస్ మీరు ఏదైతే ఫిష్ ది చూసిందాం కూడా అండ్ సేమ్ టైం అన్న మహారాజాది కూడా వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసాము. బికాజ్ వాళ్ళు కూడా బ్యాక్ అండ్ గా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఏ రోజు కూడా ఎవరు మాకు మా పేరెంట్స్ తగ్గట్టు ఈవెన్ మా అమ్మమ్మ
కూడా స్టేటస్ పెట్టేది చెప్పేది. బికాస్ ఆ ఏజ్ లో కూడా ఎవరు కూడా మాకు ఇంకా డిస్కరేజ్ చేసిన వాళ్ళైతే ఎవరు లేకుండా పేరెంట్స్ లో దే ఆల్ సపోర్టెడ్. బికాస్ కెమెరా ముందుకు రావడము అండ్ అదేంటే మేము సబ్స్క్రైబర్స్ కోసం వెళ్ళడము, పేరెంట్స్ అడగడము. అసలు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు? ఇప్పుడు 3 నెలలు అవుతుంది Yeah. ఎలా వచ్చారు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ మేము మొహమాట పడేటోళ్ళము. అదే మా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత లేకుండే, అరే ఎవరినైనా అడిగితే మనం బాగుంటుందా అని అట్లానే పెట్టేసి ముట్టి స్టేటస్ పెట్టేవాళ్ళం. అవునా నిజమా? మా ఫ్రెండ్సే మాక్సిమం మా ఫ్రెండ్స్ 100 సబ్స్క్రైబ్ మా ఫ్రెండ్సే ఉన్నారు. ఫ్రెండ్స్ కాలనీ వాళ్ళు వీళ్ళే ఉంటారు. దాని తర్వాత మేము ఒకరోజు కూర్చున్నాం, కూర్చొని అరే మనము అట్లా కాదు, టు బి ఫ్రాంక్ నేను అన్నా అరే బై చేస్తామా సబ్స్క్రైబర్స్ ని లేకుంటే అవర్స్ ని బై చేస్తామని అనుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బట్ హేమంత్ వద్దు ఏదైనా ఆర్గానిక్ వెళ్తాం. దెన్ మేము కూర్చొని ఎట్లా చేస్తూ వస్తాయి మనం మంత్కి ఎట్టి పరిస్థితిలో ఈ మంత్లో ఈ సబ్స్క్రైబ్ ఎట్టి పరిస్థితి 1000 సబ్స్క్రైబర్స్ చేయాలి. దాని తర్వాత మాకున్న ఒక హ్యాబిట్ ఏదైతే ఉంటుందో అది అప్పుడు దాకా ఈ 1 మంత్ దాకా అట్లాంటివి ఏమి ఉండొద్దు అని మొక్కుకొని మరి ఆ 1 మంత్ వరకు మేము అక్కడ జోలికి వెళ్ళలేదు. ఎందుకు? డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు మార్కెట్, డైరెక్ట్లీ వెళ్ళి సిగ్గు ఏం లేవు, అందరిని అప్రోచ్ అయ్యాం. మీరు మాకు తెలిసి మా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో మీ అందరికీ మేము పర్సనల్ గా తెలుసు. 95% ఆఫ్ ఆ సబ్స్క్రైబర్ బేస్ మేము వచ్చి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడిగాం. Hey, if you haven't subscribed to my channel on YouTube, then do it, or else I'll put you in my basement. ఆర్ ఎల్స్ ప్రొఫెషనల్లీ ఆర్ చైల్డ్హుడ్ లో ఆర్ స్టడీస్ దగ్గర మీకు మేము తెలుసు. అంతే. యాక్చువల్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి యాక్చువల్లీ దీనిలో కూడా ఏంటంటే నార్మల్ గా మేము మార్నింగ్ వెళ్ళడం కాదు, బికాజ్ మార్నింగ్ టైంలో మా వర్క్ ఉంటుంది. మా వర్క్ కూడా ఏం డిస్టర్బెన్స్ కాదు, బికాజ్ యూట్యూబ్ వాళ్ళు మాకు ఇప్పుడు ఇంతవరకు ₹1 ఇయ్యరు. మాకు వచ్చేది మా శాలరీస్ మాకు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైం మేమున్న పొజిషన్స్ లో మేము ఓన్లీ మాదే కాదు మా టీమ్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూసుకొని మేము ఈ మార్కెట్లోకి వెళ్ళాలంటే కూడా ఆ టైం కూడా పక్కన పెట్టుకోవాలి. మేము పెట్టుకున్న టైం నైట్ 10 o'clock. మీరు అనుకుంటే దయాలు తిరిగే టైంలో వేరే చేస్తారు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. 10 o'clock మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్తాము. అప్పుడు ఇంకా మనకు కార్ లేకుండా నా బైక్ మీదనే 10 o'clock కి మళ్ళీ ఏదో అనుకుంటారు మళ్ళీ కుక్కట్పల్లి అంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి దగ్గర మాకు ఒక తెలుసు అనమాట, ఒక స్టాల్ ఉంది మా ఫ్రెండ్దే. అది తను స్టాల్ పెట్టుకున్నాడు, నైట్ టైం స్టాల్ రన్ అవుతుంటది. సో సిగరెట్స్ కోసం ఇంకా చాయ్ కోసం వచ్చేవాళ్ళు, అక్కడ కూర్చునే వాళ్ళం ఫస్ట్. తర్వాత తాగుతాం చాయ్ తాగుకుంటా పెంచుకున్నాము. తర్వాత ఏం చేస్తాం, నైట్ టైమ్ లో ఎవరు ఎక్కువ వింటారంటే డెలివరీ బాయ్స్. అండ్ మాకు మోస్ట్లీ ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్స్ ఉంటే అన్ని తెలుసు. సో మేము కుక్కట్పల్లి వెళ్ళాము, లింగంపల్లి వెళ్ళాం, మాదాపూర్ వెళ్ళాం, అమీర్పేట వెళ్ళాం, హైటెక్ సిటీ వెళ్ళాం, గచ్చిబౌలి వెళ్ళాం. ఎవ్రీ ప్లేస్ తిరుగుతుండే నైట్ 2 o'clock 3 o'clock దాకా చేసాం. మాకు చాలా వరకు కన్వర్జేషన్స్ కూడా వచ్చాయి. మర్చిపోయిన కన్వర్జేషన్ ఒకటి కల్ఫిట్ దగ్గర, దే ఆర్ అన్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ థింక్ మీరు ఈ వీడియో చూస్తే ప్లీజ్ మీకు కామెంట్ అయితే చేయండి. మీరైతే ఖచ్చితంగా వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. మీరు మాకు సజెషన్ చేశారు. 6 members ఉండే వెళ్ళి సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇట్లానే ఉండాలి బ్రో అని చెప్పిన తర్వాత దే ఫాలో అవర్ వీడియో. మేము ఇంకా డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళని కలిసాం, రెస్టారెంట్స్ వాళ్ళని కలిసాం. సో బేసిక్ గా ఒక ప్రోడక్ట్ మనం మార్కెట్ లో లాంచ్ చేయాలంటే ఏదైతే నెసరీ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఉంటే ఫోర్కాస్టింగ్ యూజ్ చేసాము, మార్కెట్ సర్వే చేసాము, రీచింగ్ అవుట్ కస్టమర్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. మేము అమ్మాయిల దగ్గరికి వెళ్ళాము, మా ఫ్యామిలీస్ లో ఆంటీస్ దగ్గరికి వెళ్ళాము, అట్లానే యూత్ దగ్గరికి వెళ్ళాము, అక్కడికి ఇంటర్ కాలేజ్ దగ్గర కూడా వెళ్ళి మీకేం కావాలని కనుక్కున్నాము. అవన్నీ కనుక్కున్న తర్వాత దెన్ వి స్టార్టెడ్ వీడియో విత్ జొమాటో అండ్ స్విగ్గీ. దట్ ఈస్ ద ఫస్ట్ వీడియో. మాకు ఒక ఐడియా క్లిక్ అయింది, జొమాటో స్విగ్గీది ఒక వీడియో తీసాము. ఆడ జొమాటో పర్సన్ అతనితో చాలా బాగా వచ్చింది ఆ ఇంటర్వ్యూ. చాలా మందికి వెళ్ళాలి, వాళ్ళ కష్టాలు తెలవాలి అని. ఆ వీడియో కిందనే మాకు దగ్గర 300 to 350 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ 350 సబ్స్క్రైబర్స్ అందరూ కూడా జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ పర్సన్స్. ఐఎమ్ రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వాళ్ళకి. మేము వెళ్తేనే మమ్మల్ని వాళ్ళు ఎంత బిజీ డెలివరీ టైంలో కూడా మేము డిస్టర్బ్ చేసినా కూడా అన్న ఈ వీడియో మాకు పుష్ అవ్వాలి, చాలా బాగా వచ్చిందని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జొమాటో అండ్ స్విగ్గీ. ఎందుకంటే మా దానిలో ఉన్న 4500 సబ్స్క్రైబర్స్ తో కనీసం 350 సబ్స్క్రైబర్స్ డెలివరీ పర్సన్స్.
ఆ వీడియో వల్లనే. యా అండ్ కంప్లీటింగ్ అండ్ 1000 ఎలా అయ్యారా? ఇదంతా ఓకే, 1000 సబ్స్క్రైబర్స్ ఫస్ట్ కదా. 500 మేము 25th డే ఉండే, 25th డే ఉన్నప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉండే. అరే ఈ 26th డే ఇంకొక 2 days ఉన్నాయి. ఈ 2 days ఏమైందిరా? ఈ 2 days లో సరే ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాం? అరే ఇంకో 2 days ఉంది, ఇంకా 500 సబ్స్క్రైబర్స్ కావాలి. ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఈ డే మేము 7 o'clock బయటికి వెళ్తాం. ఆ 500 సబ్స్క్రైబర్స్ అయితేనే ఇంటికి వస్తాం. అది బస్ స్టాప్ లో వండుకున్నా, ఏడ వండుకున్నా మాకు సంబంధం లేదు. ఫార్చునేట్లీ కార్ ఉంది అప్పుడు, ఇంకా ఆ కార్ లో నేను కార్ లో వండుకుంటామా, ఏం చేస్తాం, ఇంటికి తిరిగి వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే వస్తాం అనుకున్నాము. జస్ట్ వి స్టార్టెడ్ విత్ 520 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు బయటకు వచ్చాం. यादी करो करो फिर की फॉलो नवियां ते चकवी रीना देखनी यादियां कर ले भाई फॉलो मैनू. మార్నింగ్ 6 o'clock కి 800 సబ్స్క్రైబర్ అంటే 300 సబ్స్క్రైబర్స్ ఓన్లీ నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు. 6 వరకు అయింది. ఇంకా 200 డిఫరెంట్లు ఉన్నాం. ఇంకా మాకు ఇంకా ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. మాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి 1/2 hour రెస్ట్ తీసుకొని, మనోడికి అప్పుడు హెల్త్ ఇష్యూ ఉండే అప్పుడు కూడా నేను మళ్ళీ వెళ్ళేసి నేను 1 గంట వెళ్ళేసి నేను ఫస్ట్ 100 చేసుకొని వచ్చి నేను లేపుతా, నువ్వు వెళ్ళి మళ్ళీ 100 చేసుకొని రా. మళ్ళీ నేను వెళ్ళిన గ్రౌండ్స్ అప్పుడు సండే రోజు ఉండే బిహెచ్ఎల్ గ్రౌండ్స్, వాళ్ళ గ్రౌండ్స్ వెళ్ళి అప్పుడు లైక్ 3 or 4 కి నేను వెళ్ళా. కాజా పాషా కూడా పంపించాను. కాజా ఏమో మార్కెట్ లో తిరుగుతున్నాడు, లింగంపల్లి రైతు మార్కెట్ లో, తను అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నాడు. నేను బిహెచ్ఎల్ గ్రౌండ్స్ లో చాయ్ పాయింట్స్ దగ్గర నుంచి ఉంటున్నా. దిస్ వాట్ అండ్ సేమ్ టైం ఆ టైంలోనే నరసింహ కూడా ఒక్క రోజు ఏదైతే ఉందో నెక్స్ట్ ఆ 200 సబ్స్క్రైబర్స్ కి మేము 7 o'clock వెళ్ళి 3 o'clock వచ్చాం. 3 to 4 o'clock ఆ టైంలో. అంటే మేము నెక్స్ట్ ఆ రోజు మొత్తం నాకు నిద్ర వెళ్ళి దాని తర్వాత వచ్చి నేను పండుకున్నాక తను వెళ్ళి అంటే మీకు కెప్టెన్ అంటే ఒకటే చెప్తాను, యూట్యూబ్ లో ఎవరైతే పెడుతున్నారో ఒకటేసారి సింగిల్ డే లో మనం అయిపోతాము అవన్నీ ఉండవు. మనం కష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆ సిగ్గు అనేది విడిచిపెట్టేసేయాలి. కొందరికి ఆర్గానిక్ గా, కొందరు ఫేమ్ తగ్గట్టు సబ్స్క్రైబర్స్ వస్తారు. మనకి సబ్స్క్రైబర్స్ కోసం వెళ్ళాలి. మీరు వెళ్ళండి బయటికి, మీకు చాలా మంది పరిచయం అవుతారు. అండ్ సేమ్ టైం వాళ్ళ దగ్గర న్యూస్ వస్తుంటది. అండ్ సేమ్ టైం మాకు వచ్చేది ఫస్ట్ ప్రమోషన్ కూడా 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అయింది. బేసిక్ గా లైక్ మా ఇంటి దగ్గర కొత్త షాప్ అన్న లైక్ నేను చెప్పాను, అన్న మాకు 300 సబ్స్ ఉన్నారు, మీరు యూట్యూబర్స్ అంటే యూట్యూబర్స్ కానీ యూట్యూబర్స్ కాదంటే లేదు మాకు వచ్చి మీరు చూడండి కొత్తగా పెట్టాము మీరు చూడండి అంటే మా కాన్సెప్ట్ ఏముంటే ఓపెన్ కిచెన్. సో అనేది ఓపెన్ కిచెన్ అప్పుడే మా ముందు చేస్తున్నాడు అనమాట. అండ్ దట్టు ఎంత స్క్రూడ్ అప్ మూమెంట్ అంటే దాని ముందు రోజే మనము కొత్త కబాబ్స్ కోసం అని వనపర్తి వెళ్ళాం. అండ్ లిటరల్లీ మేము నైట్ రిటర్న్ అయింది 3 o'clock కి. అండ్ సేమ్ టైం ఈ వీడియోలో ఐ వాంట్ స్పెషల్ థ్యాంక్ దీపు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు ఆ ప్లాన్ లేకుండే తనే కొత్తకోటలో ఫేమస్ ఉంటుందని తీసుకెళ్ళాడు. మా దాంట్లో హైయెస్ట్ వ్యూ పాయింట్ అదే కొత్తకోట కబాబే, అదే హైయెస్ట్ వచ్చే ఫుడ్స్ లో వచ్చేసి హైయెస్ట్ అదే. ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్తున్నాం అంటే కొత్త వాళ్ళకి మీరు బయటికి వెళ్తేనే, మీరు కష్టపడితేనే వ్యూస్ అయినా ఏవైనా వస్తాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే ఆటోమేటికల్లీ వాచ్ టైం వస్తుంది. సో ప్రశాంత్ వాచ్ టైం ఎలా కవర్ చేస్తాం? మా స్ట్రాటజీ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే మాకు అన్ని వీడియో కంటే ఒక వీడియో, ఆ ఒక్క వీడియోన 5.4K వచ్చింటున్న అవర్స్ వాచ్ అవర్స్, 40K వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో ఎందుకు కూడా నేను సైడ్ లో వేస్తాను మీకు. దట్ ఇస్ ఓన్లీ వీడియో. అది కూడా సతీష్ థ్యాంక్ యూ అది సతీష్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మళ్ళీ సతీష్ వచ్చి సేవ్ చేశాడు మా డే. అదే యాక్చువల్గా సిఎస్కే టీమ్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు 2025 స్క్వాడ్ దానికి 30K 40K వ్యూస్ అండ్ 5 hours వాచ్ 5000 hours వాచ్ అవర్ ఒక్క వీడియోకి వచ్చింది. దట్స్ వాట్ అండ్ మనం వెయిట్ చేయాలి. ఒక్క వీడియో కోసం మనం వెయిట్ చేయాలి. ఒక్క వీడియో వస్తే సరిపోతుంది మనకి. ఇంకా దాని తర్వాత నుంచి మళ్ళీ స్లో డౌన్ అయితేనే ఉంటాం. బట్ మళ్ళీ ఇంకొక వీడియో వచ్చేదాకా మనం వెయిట్ చేస్తూనే ఉండాలి. ఫుల్ చేస్తూ ఉండాలి. లెర్నింగ్ ఏంట్రా? నువ్వు ఏం నేర్చుకున్నావు ఒక్క వీడియో వల్ల? సో వాట్ ఈస్ ఇట్? నీ లెర్నింగ్ ఏంటి? జస్ట్ నెవర్ గివ్ అప్ గైస్. అంటే నెవర్ గివ్ అప్. మీ వెనకాల ఎంతమంది మాట్లాడుతున్నా, ముందు ఎంతమంది మాట్లాడుతున్నా, మీ అంటే మీ బాడీ షేమింగ్ ఎంత చేసినా ఏవి చేసినా కూడా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్స్. అండ్ సేమ్ నీకు ఎవడు రూపాయి ఇవ్వడు, మనం రూపాయి ఎవడికి ఇవ్వం. ఈ యూట్యూబ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. విల్ లెర్న్ సో మచ్. ఆ 1 month మేము ఏదైతే ఉన్నామో మాకు కూడా ఉంది ఒకటి. మేము నేర్చుకున్నాం చాలా ఉన్నాయి 1 month లో. ఇప్పుడు కూడా మాకు యూస్ అనేవి మీరు చూస్తూనే ఉంటారు. ఇట్స్ లెస్ కానీ మేము ఆ బెస్ట్ వీడియో కోసం మేము ట్రై చేస్తూనే ఉంటాం అంటిల్ ఆ బెస్ట్ వీడియో వచ్చేదాకా. ఇప్పుడు ఇంకా చాలా లైనప్స్ ఉన్నాయి.
దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ ఇంకొకటి ఏంటంటే మాకు ఈ మానిటైజేషన్ లో మా ఫస్ట్ మంత్ లోనే మా మానిటైజ్ అయింది మీకు చెప్పాలంటే. అప్పుడు మాకు డిస్ప్లే యాక్ట్ వచ్చింది. సెకండ్ టైం కూడా ఇప్పుడు కూడా డిస్ప్లే యాక్ట్ వచ్చింది. అది కూడా నేను మీకు వేస్తాను సైడ్ లో. వచ్చే కాపీరైట్స్ ఎలా వస్తాయి, క్రియేటర్స్ ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మేము ఈసారి కూడా అవ్వదు అనుకున్నాం. సెకండ్ టైం ఫస్ట్ మంత్ లోనే అవ్వాలి, సెకండ్ మంత్ కూడా అవ్వదు అనుకున్నాం మేము. బట్ మేము ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాము. ఈ అప్పీల్ ఐ వాంట్ టు ఇంకొకటి ఏంటంటే ట్యాగ్ స్క్రిప్ట్ నాది, డైలాగ్ లీడ్ది. మొత్తానికి ఇద్దరు కలిసి అప్పీల్ వీడియో చేసాము. అండ్ సేమ్ టైం నేను ఏది ఎంతుందో నాది ఎంతుందో ఎడిటింగ్ కూడా అదే అప్పీల్ వీడియో ఎడిట్ చేసినందుకు కూడా మా మారుతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఈ 3 వీడియో అప్పీల్ ఎలా చేసాం ఫస్ట్ లో ఈసారి మేము ఆశలు ఇడిచి పెట్టుకున్నాం. మళ్ళీ 90 days తర్వాతనే రా బాబు మన 3 months పోయింది అని అనుకున్నాం. ఒక్క అప్పీల్ వీడియో లాస్ట్ ఛాన్స్ అనుకున్నాం. అప్పీల్ వీడియో ఎలా చేసాం, అసలు మేము ఎలా ఎదుర్కొన్నాం, ఆ డిస్ప్లెన్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది, అండ్ అప్పీల్ వీడియో ఎలా చేయాలి, అవన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోలో పెడతాము. కమింగ్ 2 days లో నా వీడియో కూడా రాబోతుంది. అండ్ సేమ్ టైం మేము మానిటైజ్ అయితేనే మేము ఫస్ట్ అనుకుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టూడియో క్రియేట్ చేసుకుంటాము, మనం సెటప్ క్రియేట్ చేసుకుంటాం. చాలా ఐటమ్స్ లేవు, మేము చాలా ఐటమ్ నియర్ టు 45K to 50K ఐటమ్స్ ఆర్డర్ చేసాము. మీకు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి. ఇప్పుడు నుంచి కంటిన్యూస్ గా ఒక 4 to 5 వీడియోస్ కంప్లీట్ మా ఎక్విప్మెంట్స్ ఏంటి, మేము స్టూడియో ఎలా చేస్తున్నాము అవన్నీ ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాం. ముందు మహేంద్రది చూసింటే ప్లీజ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ జనన్. So guys, always stick to what you believe in. I wish all of you get monetized. I wish all of you become a good content creator in your own space. Thank you for watching us. Please subscribe, share our videos. We are a very young content creator as of now. So కొద్దిగా మాకు పుష్ చేయండి. And we are very thankful for both of our families. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.